ఆయన్ని స్తుతించాలి. కీర్తన 150లో చెప్తాడు, మరి సకల ప్రాణులు, సకల జీవులు, ప్రాణమున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని స్తుతిస్తాయి, ఆయన్ని ఘనపరుస్తాయి. మరి మనం కూడా ఆయన స్తుతించడానికి వచ్చున్నాము. మరి 1వ వచనం చెప్తున్నాడు, యెహోవా నా మాటలు చెవిని పెట్టము, నా ధ్యానము మీద లక్ష్యముంచము. ప్రైస్తలో నా ధ్యానము, వాట్ వీ మెడిటేట్ ఇన్ అవర్ హార్ట్. కీర్తనలు 19లో 14 చెప్తాడు, నా హృదయ ధ్యానము, నా నోటి మాటలు నా యొక్క హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారములగునుగాక, మేబీ యాక్సెప్టబుల్. మరి ధ్యానము ఎంత డేంజరస్ అంటే మనసులోనే కదా అనుకుంటాము, కానీ ఆ ధ్యానం మీద ధ్యానం అన్నీ వచ్చినప్పటికల్లా ఒకరోజు మాట రూపంలో బయటకు వస్తుంది, ఒకరోజు మాట రూపంలో బయటకు వస్తుంది. ఆ మాటలే కదా అనుకుంటాము, ఒకరోజు అది క్రియ రూపము దాలుస్తుంది. ప్రస్తుతం సో అది ఎక్కడ ప్రారంభమైంది? హృదయంలో ప్రారంభమైంది. దాన్ని అక్కడే కట్ చేసినట్లయితే మాటల వరకు రాదు, అక్కడే కట్ చేసినట్లయితే క్రియలలోకి రాకుండా ఉంటుంది. అందుకే కీర్తన గారు చెప్తున్నాడు, నా యొక్క ధ్యానము, ప్రస్తుతం నా ధ్యానము మీద లక్ష్యమించు, నా మాటలు చెవిని పెట్టు, నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించము, నిన్నే ప్రార్థించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మరి 3 దినములు ఉపవాసములు చేస్తున్నాము, ప్రభు బలలో పాలిభాగస్తులై ఉన్నాము. మనల్ని మనం తగ్గించుకుంటూ ఎందుకు ప్రార్థన చేశాము, ఎందుకు ఉపవాసములు ఉన్నాము? ప్రైజ్ ది లార్డ్. దేవునితో సమాధాన పడడానికి, తోటి సహోదరులతో సమాధాన పడడానికి మన యొక్క హృదయ ధ్యానము, మన యొక్క నోటి మాట ఆయన దృష్టికి అంగీకారయోగ్యములుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నీ మాట ఆయన అంగీకరించకపోతే నీ ప్రార్థన ఏ విధంగా అంగీకరిస్తాడు? నీ ప్రార్థన ఆయన అంగీకరించకపోతే నీ జీవితంలో కార్యములు ఆయన ఏ విధంగా చేస్తాడు? ప్రైజ్ ది లార్డ్. చూస్తున్నారా రిజల్ట్? ఆయన నీ జీవితంలో ఆశ్చర్య అద్భుత కార్యములు చేయాలంటే నీ మాటకు ఆయన చెవియొగ్గాలి, నీ మాటకు ఆయన గౌరవించాలి, నీ ప్రార్థనకు ఆయన గౌరవించాలి. ప్రైజ్ ది లార్డ్. అనేకమైన సందర్భాల్లో బైబిల్ చదివినప్పుడు మరి ఆ మోషే ప్రార్థించినట్లు ఆయన చేశాడు. ప్రైజ్ ది లార్డ్. సొలొమోను మహారాజు ప్రార్థన చేసినట్లు ఆయన చేశాడు. ఎంతో ఆశ్చర్యాన్ని కలుగు చేస్తుంది ఆ మాటలు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఉద్దేశం ప్రకారం కాదు, నువ్వు ఏం ప్రార్థన చేస్తున్నావు దాని ప్రకారం కూడా చేస్తూ ఉంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. సో నీ యొక్క హృదయ ధ్యానం ఆయన దృష్టికి ఎప్పుడైతే అంగీకారయోగ్యంగా ఉంటుందో నీ యొక్క ప్రార్థన కూడా ఆయన దృష్టికి అంగీకారయోగ్యమైన ప్రార్థన వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నీ యొక్క ప్రార్థనకు ఆయన విలువిస్తాడు, నీ చేసిన ప్రార్థన ప్రతిఫలం ఆయన ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. యెహోవా ఉదయమున నా కంఠస్వరము, 3వ వచనంలో నేను ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందను. ప్రైజ్ ది లార్డ్. మరి ఉదయకాల సమయంలో మన యొక్క ప్రార్థన సిద్ధపరిచామా? ఆయన సన్నిధిలో మన యొక్క ప్రార్థన సిద్ధపరిచామా? ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. వారం అంతా కూడా, గతించిన సంవత్సరం అంతా కూడా ఆయన కృపతో మనల్ని ఆదరించున్నాడు, బలపరుచున్నాడు, అనేకమైన మాటలతో ఆయన హెచ్చరిక చేస్తున్నాడు, మనల్ని సరిచేస్తున్నాడు, మనల్ని కట్టాడు. కనుకనే క్షేమంగా ఈ దినమున ఉన్నాము. ప్రియమైన దేవుని సంఘం, ఆయన చేసిన మేడలను బట్టి ఆయనకి ఇవ్వడానికి వచ్చి ఉన్నాము. ఆదివారం ఏంటి? ప్రభువుకి ఇచ్చే దినము. ఏమిటి ఇవ్వాలి? మొట్టమొదటిగా మన యొక్క సమయం ఇవ్వాలి. ఈరోజు 10,000 వస్తున్నాయి అంటే అక్కడికి పరిగెత్తకూడదు, గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క మరి బెనిఫిట్ కోసం పరిగెట్టకూడదు, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కోసం దయచేసి పరిగెట్టొద్దు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కోసం కాదు పరిగెట్టేది, ఆత్మానుసారమైనటువంటి ఏ స్పిరిచువల్ గిఫ్ట్, ఏ స్పిరిచువల్ బ్లెస్సింగ్ కోసము మీరు పరిగెడితే అవన్నీ కూడా మన వెనకాల వస్తాయి. ఆయన నీతిని రాజ్యమును వెతకండి, అవన్నీ మీకు వెనకాల వస్తాయన్నాడు. ఏమిటవన్నీ? ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో, నా పిల్లల గురించి, నా మనం, ఇవన్నీ కూడా వెనకాల వస్తాయి. కానీ మనం వాటి వెనకాల మనం పరిగెత్తినట్లయితే దూరం అయిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. వాక్యం తెలియజేస్తుంది, ఆయన నీతిని రాజ్యమును మొదట వెతకండి. ఏది మొదట వెతకాలో, ఏది తర్వాత వెతకాలో ఆయన డిస్క్రైబ్ చేస్తున్నాడు, ఆయన నియమించున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని కంటే ఎక్కువ తెలివైన వాళ్ళంగా మనం ఉండొద్దు. ఓకే, వాక్యాన్ని విందాము, దాన్ని అనుసరిద్దాము. ఓకే, ఆయనకి ఇచ్చే సమయము మొట్టమొదటిగా. చాలామంది అంటారు, నేను కానుక ఇచ్చాను కదా, నా దశంభాగం ఇచ్చాను కదా, నేను మరి అది చేశాను కదా, ఇది చేశాను కదా. నాట్ యువర్స్, ఐ వాంట్ యూ. కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తాడు, నీవి కాదు నేను కోరేది, నువ్వు నాకు కావాలి.
ప్రైజ్ ఎక్కడో నాకు గుర్తులేదు, కొరింథీయులకు రాసిన పత్రిక ఆఖరి అధ్యాయంలో ఉంటుంది. నీవు నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. నీకు సంబంధించిన ఏదైనా ఇచ్చేస్తావు. 5 ఎకరాల పొలం ఇచ్చేస్తాడు ఒక ఆయన. మందిరం కట్టించుకోమని ఎవరు అన్యులు ఇస్తున్నారు. మై గాడ్, అన్యులు దేవుని మందిరం కట్టుకోండి ఇక్కడ అని చెప్పి అన్యులు ఇస్తున్నారు దేవుని కోసం. మీరు ఇవ్వట్లేదని కాదు, మీరు ఎక్కువగానే ఇస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ప్రైజ్ ది లార్డ్. సో గివింగ్ టు ద లార్డ్, గివింగ్ టు ద లార్డ్, గివ్ యువర్ టైమ్ టు ద లార్డ్. మీ సమయం ఇవ్వండి, మీ హృదయం ఇవ్వండి, మీ యొక్క ఆలోచనలు ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్. మీ యొక్క ఆలోచనలు ఇవ్వండి, మీ యొక్క అలవాట్లు ఇవ్వండి. ప్రార్థన చేయడం ప్రొద్దున్నే లేచి అలవాటు చేసుకుని, ఉదయమనే నీ కొరకు నేను కనిపెట్టుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు మరి అలవాటు ప్రకారంగా కొండ మీదకి వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేయాలి. ఆయనకి అలవాటు అది. మనకి అలవాటు రాత్రంతా ఇటు కాసేపు, ఇటు నిద్ర పట్టకపోతే ఇటు కాసేపు, అక్కడ నిద్ర పట్టకపోతే హాల్లోకి వెళ్ళి చాపేసుకుని పడుకోవడం. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో ప్రయత్నాలు చేస్తాము. ఇంకా ఆకలిస్తే ఫ్రిడ్జ్ తీసి ఏమున్నాయో చూసుకొని 4 నోట్లు వేసుకొని, జాన్ బాబు నవ్వుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిద్ర పట్టకపోతే నువ్వు ప్రార్థన చేయడం అన్నది దేవునికి ఇష్టము. ఏదో ఎవరికో బాగోలేదు, యూ జస్ట్ మెడిటేట్. ప్రభు, నేను ఎవరి కోసం ప్రార్థన చేయాలి, ఎవరు అవసరతలు ఉన్నారు. లార్డ్ వాంట్స్ దట్ యూ షుడ్ ప్రే. లార్డ్ వాంట్స్ దట్ యూ షుడ్ ప్రే. దావీదు కుమారుడు నన్ను కరుణించు, దావీదు కుమారుడు నన్ను కరుణించు. గుడ్డివాడికి కేకలు వేస్తాడు. ఆయనకి తెలీదా వాడు గుడ్డివాడని? ఆయనకి తెలీదా? కానీ ఆయన నోట్లోంచి ఏమొస్తుందో, ఆయన ఏమి కోరతాడు. నాకు వద్దులండి ఇప్పుడు దొరికిందా? ఓకే, చదవండి. 2 కొరింథీ 12:14 చదవండి. ఆమేన్. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. నీ సొత్తును కాదు, నేను ఏదైనా ఇచ్చేస్తాను, నీకు తీసుకో బాబు. ఈ స్టాండ్ కావాలో తీసుకో, అది కావాలో తీసుకో, ఏదైనా. కానీ నన్ను కోరుతున్నాడు ఆయన. నాకు టైం లేదు, ఆయనకి, మనకి టైం లేదు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆయనతో మనం ఎప్పుడైతే గడుపుతామో ఆయన ఎంతగానో ఆనందిస్తాడు. ప్రియమైన దేవుని సంగమా, మరి వృద్ధాప్యులు ఉన్న తల్లిదండ్రులు కూడా పిల్లలు ఆయన దగ్గర ఉండాలని చెప్పి కోరుతూ ఉంటారు. అనేకమైన జోక్స్ వస్తూ ఉంటాయి వాటి గురించి. ప్రైజ్ ది లార్డ్. వృద్ధాప్యులున్న తల్లిదండ్రులు నా కొడుకు నాతో ఉంటే చాలు, నా కూతురు నాతో ఉంటే చాలు అని కోరుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. యువర్ ప్రెజెన్స్ ఈజ్ వాల్యూడ్. నీ సన్నిధి అన్నది విలువ కలది. నేను ఎందుకు పనికిరాను, నేనేం ప్రార్థన చేస్తాను అనుకోవద్దు. పేతురు ఏం చదువుకున్నాడు? ఆయన ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షించబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రార్థన చేస్తే, వాక్యం పరిచయం చేస్తే పరిశుద్ధాత్మ దిగింది. కొర్నేలు ఇంటి దగ్గర పరిశుద్ధాత్మ దిగాడు. ఎందుకు పనికిరాని వారే, విద్య లేని పామర్లే, వీళ్ళు యేసుతో ఉన్నారు కదా, అందుకండి అలా మాట్లాడుతున్నాడు. ఆ శక్తి, అభిషేకం ఆయన ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఆయనకి ఇచ్చే ధనము, ఆయనకి ఇచ్చే జమ్ము. ముఖ్యంగా ఈ యొక్క నూతన సంవత్సరంలో నిర్ణయించుకుందాము, ప్రభు ఎట్టి పరిస్థితిలోనూ నా సమయం నేను వృధా చేయను. ప్రైజ్ ది లార్డ్. నీకు ఇచ్చే సమయాన్ని నేను వృధా చేయను. దేవునికి ఇచ్చే సమయాన్ని వృధా చేయొద్దు. దేవునికి ఏమిస్తాము? మన యొక్క తలాంతులు. నువ్వు పాడగలవా, మాట్లాడగలవా, వాయించగలవా, సాక్ష్యం చెప్పగలవా, ఎవరికైనా వెళ్ళి ట్రాక్ ఇవ్వగలవా? ప్రైజ్ ది లార్డ్. నువ్వు చేయగలిగింది శక్తి వంచన లేకుండా ఏదైనా సరే చేయడానికి ప్రయత్నం చేద్దాము. రివార్డ్ ఇచ్చేది ఆయన. నేను గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు, ఆయన గుర్తిస్తాడు. ప్రభు గుర్తిస్తాడండి. ప్రియమైన దేవుని సంగమం. సో దేవుని సన్నిధికి వచ్చున్నాము. ఆన్లైన్లో వచ్చారు, ఆఫ్లైన్లో కూడా వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రైజ్ ది లార్డ్. సో కీర్తనలు ధ్యానిస్తూ ఉన్నాము. మరి ఎప్పటికీ లోతు లేని విశ్వాస జీవితం ఉండకూడదు అన్న విషయం ప్రభు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి లూకా సువార్త 5వ అధ్యాయంలో చూస్తే, లూకా సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు మరి సీమోనదైనటువంటి దోణికి దరి నుండి కొంచెం త్రొయ్యమని అడుగుతాడు. వెళ్ళిన తర్వాత మరి ఆయన బోధించడం చాలించిన తర్వాత మరి 5వ అధ్యాయం 4వ వచనము బ్రదర్స్ నుంచి ఎవరు చదువుతారు? నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయమని సీమోనుతో చెప్పగా ఏమన్నాడు? ప్రస్తుతం నీవు దోణెను లోతునకు నడిపించి. ఎందుకంటే లోతు లేకపోతే నీళ్లు చేపలు పడవని ఆయనకి తెలుసు. లోతునకు నడిపించి
మన బోట్లు వెళుతూ ఉంటాయి ఫిషింగ్కి. పొద్దునెళ్ళి సాయంత్రం వచ్చేస్తుంటాయి కొన్ని బోట్లు. పొద్దునెళ్ళి సాయంత్రం వచ్చేస్తుంటాయి. అక్కడే సముద్రం అక్కడ కనబడుతూ ఉంటాయి, మనకి అక్కడే తిరుగుతూ ఉంటాయి, అక్కడే కనబడుతూ ఉంటాయి. లోతు లేని ప్రదేశంలో వాళ్ళు ఫిషింగ్ చేస్తూ ఉంటారు, చిన్న చిన్న నావలు. మరి కొంతమంది 3 రోజులు 4 రోజులు ఫిషింగ్ వెళ్తారు. వెళ్ళారు, చాలా దూరం వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా నావిగేషన్ పెట్టుకొని వెళ్తారు, చాలా దూరం వెళ్తారు. ఫిషింగ్ చేసి ఐస్ బాక్స్లో వేసుకొని వాటిని భద్రపరిచి వస్తారు. వాడు తెస్తారు చాలా పెద్ద పెద్ద చేపలు, వాళ్ళు తెస్తారు చాలా పెద్ద పెద్ద చేపలు. కానీ ఈ యొక్క సముద్రపు ఒడ్డున ఫిషింగ్ చేసిన వాళ్ళు చిన్న చిన్న పరుగులు, చిన్న చిన్న చేపలు తీసుకొస్తారు. ప్రైజ్ ది లార్డ్. మరి మొట్టమొదటిలోనే ప్రభు చెప్తాడు, లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఇచ్చిన ఆన్సర్ ఏంటి చదువుమా? ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడ్డాము, రాత్రి అంతా కూడా మేము ప్రయాసపడ్డాము, కానీ మాకేమీ దొరకలేదు. ఎంతో ప్రయాసపడతాము, ఉద్యోగాల కోసము, చదువుల కోసము, ప్రమోషన్ల కోసము, ప్రజలు సంపాదించడం కోసము అనేకమైన ప్రయత్నాలు చేస్తుంటాము. ప్రయాస పొద్దున్నే లేచి పరిగెడుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. మొన్నటి దినం మనం ఎవరితోనో మాట్లాడుతున్నాను, కాసేపు వాకింగ్ కోసేపు ఏంటిది ఎవరితోనో గుర్తులేదు, మాట్లాడుతుంటే ఆయన చెప్పేది ఏంటంటే, మా యొక్క గార్డెన్ వర్క్ చేసే అతనితో మాట్లాడుతుంటే, ఆయన కైని వేస్తుంటాడు, మందు తాగేసి వస్తుంటాడు. నేను గార్డెన్ వర్క్ పిలిస్తే తూలిపోతూనే ఎంత పెద్ద బరువున్న గోళలైనా మోసేస్తుంటాడు, అన్నీ చేసేస్తుంటాడు. ఎక్కడ పడిపోతాడో అని నాకు అనిపిస్తుంది. అరే బాబు, నువ్వు తర్వాత రా, మందు దిగకరా అంటే, లేదని నేను బాగానే ఉన్నానండి అంటాడు. ఇవన్నీ నీకు మంచి కాదయ్యా, నువ్వు పిల్లల కూతురు ఒకడు కొడుకు ఒకడు, కూతురు పెళ్లి చేయాలి, నువ్వు మలమలను ఎత్తుకోవాలి, వీటన్నిటితో నీ దేహము నువ్వు పాడు చేస్తే రేపు పొద్దున వాళ్ళ క్షేమం నువ్వు చూడొద్దా అంటే వాడంటాడు, సార్ ఒక అతను ఉన్నాడండి, పెద్ద ఆయనకి ఏ అలవాటు లేదు, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడండి చిన్న వయసులో. మరి వాడి సంగతి ఏంటి అని ఆయన ఉద్దేశం, మరి ఆడి సంగతి ఏంటి అని ఆయన ఉద్దేశం. నాన్న, ఆయనకు ఆయుష్ ఇవ్వలేదు, నీకు ఆయుష్ ఇచ్చాడు, ఆయుష్ నువ్వు పాడు చేస్తున్నావు. నీకు 70 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు అనుకో, 40 సంవత్సరాలు నువ్వు మోడని పడిపోతావు, మిగతా 30 సంవత్సరాలు ఈడ్చుకొని వెళ్తావు జీవితాంతం. ఈ కాలు పని చేయకో, చెయ్యి పని చేయకో, అటువంటి జీవితం నీకు అవసరమా? దేవుడు తీసుకుంటే టక్మని తీసుకుంటాడు, ఏ బాధ లేకుండా తీసుకుంటాడు. కానీ దాని ముందు సిద్ధపడాలి. నీ హృదయం దేవునికి ప్రజలు, నీ శరీరము జీవం గల దేవుని యొక్క ఆలయము, ఆయన నీలో నివాసం ఉండాలని కోరుతున్నాడు. దీన్ని కైనీలతోని త్రాగుడుతోని దాన్ని పాడు చేయొద్దు. ప్రజల్లో లోతు లేని జీవితము, విశ్వాసము, లోతు లేని విశ్వాసము, వాక్యము లోతైన రీతిలో ఉంటే వాక్యమునకు భయపడతాము. నా శరీరం జీవం గల దేవుని యొక్క ఆలయం కనుక దీన్ని నేను పాడు చేయకూడదన్న భయం ఆయన వెంటాడుతుంటుంది. తన యొక్క కూతురు, తన యొక్క కొడుకు, తన భార్య గుర్తొచ్చినట్లయితే ఖచ్చితంగా వాటి నుంచి దూరంగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. వీటిని భద్రపరచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. మనం ఎంత భద్రపరిచినా సరే, ఆ వ్యక్తి ఏ విధంగా అయితే చనిపోయాడో ఆ విధంగా ఒక దినాన్ని మనం కూడా వెళ్ళిపోవాలి. ఎంత జాగ్రత్త తీసుకున్నా ప్రైజ్ ది లార్డ్. ఎంతో ప్రయాసపడుతుంటాము. పొద్దున్నే లేచి, మరి కొంతమంది సేవకులు ఉన్నారు, 4 గంటలు లేచి వాకింగ్ చేస్తుంటారు. నాకు చాలా నవ్వు వస్తుంటుంది. ప్రైజ్ ది లార్డ్. సేవకులు పొద్దున్న 4 గంటలకు భార్యాభర్తలు లేచి వాకింగ్ చేస్తూ ఉంటారు. దేవునితో గడిపే టైము. ప్రైజ్ ది లార్డ్. నేను దేవునితో గడిపే ఆ టైం నేను స్పేర్ చేయలేను. చాలామంది డాక్టర్స్ చెప్తారు, ఏమండి మీరు వాకింగ్ చేయాలి, మీ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ బాగున్నాయి, మీ రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయి, ఒక్క అరగంట నడిస్తే మీ హెల్త్ చాలా చక్కగా ఉంటుందండి. పర్వాలేదండి, నా దేవునికి ఇచ్చే సమయం నేను అవన్నీ అయిన తర్వాత టైం ఉంటే 8 గంటలకైనా వెళ్తాను, టైం ఉంటే. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఇచ్చే సమయం నేను నా వాకింగ్కి, నా ఆరోగ్యానికి, నా యొక్క దేహం కోసము, సంరక్షించడం కోసము నేను వెచ్చించలేను. ప్రైజ్ ది లార్డ్. నీ సమయాన్ని దేనికి వెచ్చిస్తున్నావు? డబ్బు సంపాదనగా, ఆరోగ్యంగా ఉండడం గురించా? ప్రైజ్ ది లార్డ్. నీ తలాంతులు ఏమి ఇచ్చాడు, ఏమి చేస్తున్నావు దేవుని కోసము? ప్రైజ్ ది లార్డ్. లోతు లేని జీవితం మనకు వద్దండి. గతించిన సంవత్సరాలు గడిచిపోయాయి, గాన్ హ్యాస్ గాన్, గడిచిపోయాయి. కానీ వాట్ వీ హ్యావ్ టు డూ ఇన్ ద డేస్ టు కమ్, ఈ రోజుల్లో మనం ఏమి చేయాలి, ఏమి నేర్చుకుంటున్నాము?
లోతు లేని జీవితం అయితే చిన్న చిన్న పరుగులు పడతాయి. వాళ్ళకి అవి కూడా పడలేదు. ఏలినవాడ రాత్రంతా మేము ప్రయాసపడ్డాము, ప్రయాస మిగిలింది, కానీ మాకేమీ దొరకలేదు, ఏమీ దొరకలేదు, చిన్న చేప కూడా దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేస్తామని ఆయనతో చెప్పి వారు అలాగూ చేసి, ఎలాగ చేశారు? జాగ్రత్తగా వినండి, వాక్యము జాగ్రత్తగా తినండి, చదవండి. వారు అలాగూ చేసి కదా, ఏం చేశారు? వారు అలాగున చేసి, ఎలాగని చేశారు? బోటును లోతునకు నడిపించారు. ఆయన ఎలా చేశారు? అయినను నీ మాట చొప్పున వలలు వేస్తానని ఆయనతో చెప్పి వారు అలాగూ చేశారు. ఏ విధముగా? బోటును లోతుకి తీసుకువెళ్ళారు. లోతైన ఆత్మీయ జీవితానికి తీసుకువెళదాము. మనం తీసుకెళ్ళలేదా? ఆయన తీసుకెళ్తాడు. బాధలు, శ్రమలు, శోధనలు నీ జీవితంలో తీసుకొచ్చి ఆయన తీసుకెళ్తాడు. మోకాడు ప్రార్థన, ఉపవాస ప్రార్థన, రాత్రంతా ఐసీయూ ముందు కూర్చుంటే అప్పుడు వస్తుంది ప్రార్థన. ప్రస్తుతంలో ప్రాణము పోయే సమయం వస్తే బైబిల్ తలగాడి కిందకు వచ్చేసి ప్రార్థన చేస్తూ ఉంటాము. క్రిటిసైజ్ కాదు ప్రియమైన దేవుని సంగమా. మన కళ్ళ ముందు కనబడవే మీకు గుర్తు చేస్తున్నాను, మన కళ్ళ ముందు కనబడవే గుర్తు చేస్తున్నాను. ప్రస్తుతంలో నావను లోతుకు నడిపిద్దాము, లోతైన విశ్వాస జీవితంలో నడిపిద్దాము. గతించిన సంవత్సరములు అయినట్లుగా ఉంచొద్దు. గతించిన సంవత్సరం లాంటి ప్రార్థన వద్దు, గతించిన సంవత్సరం లాంటి పరిచర్య వద్దు. ప్రైజ్ ది లార్డ్. లెట్ us go ప్రైజ్ ది లార్డ్ ఫర్ డీప్ ఫిషింగ్. ప్రైజ్ ది లార్డ్. అలాగూ చేశారు. ఎలాగ చేశారు? లోతునకు నడిపించి చేపలు పట్టుటకు వలలు వేశారనమాట. ప్రైజ్ ది లార్డ్. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టారు. ప్రైజ్ ది లార్డ్. విస్తారమైన చేపలు పట్టారు. అంతటితో కాదు, వాళ్ళు తెచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి మరి ఆ బోట్ నిండిపోయిన కారణం చేత వేరే బోట్ని పిలిచారు, వాళ్ళు కూడా తీసుకొస్తారు. ఓకే, మరి ఇక్కడ అసలైన పాయింట్ ఉంది, జాగ్రత్తగా వినండి. మరి వచ్చి 2 దోణెలు ములుగునట్లు నింపారు. 8వ వచనం చూస్తే, సిమోను పేతురు అది చూచి సిమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ఆశ్చర్యకార్యము, ఎలాంటి అద్భుత కార్యము, తనకు జీవితంలో చూడలేని కార్యం అతను చూస్తే, మౌనింగ్ ఆన్ హౌ గ్రేట్ యు ఆర్ టు లార్డ్, ఆయన ముందు మోకరించాడు, ఆయన మోకాళ్ళ మీద పడిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప దేవుడు అయ్యా. చేప రాకుండా చేయగలవు, చేప వచ్చేలా చేయగలవు. నీ మాట చొప్పున మేము వెళ్ళాము, లోతుకు వెళ్ళాము. ప్రైజ్ ది లార్డ్. వలలు వేసాము. దేవా, ఎంత గొప్ప దేవుడివి. ఆ గుర్తించాడు. దట్ రికగ్నైజేషన్ యు మస్ట్ రికగ్నైజ్ ఇన్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితంలో ప్రతి ఒక్కరు కూడా జరిగిన ప్రతి కార్యం బట్ట ప్రభుని ప్రభుగా నీవు గుర్తించాలి. ప్రభుని ప్రభుగా గుర్తించాలి. నీ భక్తి, నీ విశ్వాసం నిన్ను పైకి తీసుకువెళతాది. ప్రియమైన దేవుని సంగమా, పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడును. తన యొక్క స్థితి గుర్తు చేసుకున్నాడు. ఆయన ఎంత గొప్పవాడో గుర్తు చేసుకున్నాడు. ప్రభుని ఆరాధన చేసి వచ్చిన నీవు నేను కూడా, హౌ రిచ్ ఐ యామ్, నేను ఎంత దౌర్భాగ్యుడును, ఎంత పనికిమాలిన వాడను, ఎంత పనికిమాలిన వాడను, కానీ నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా. నీ మాటకి చేపలు విధే చూపించే, పెద్ద పెద్ద చేపలు పరిగెత్తుకొని వచ్చి వలలో పడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క గొప్పతనమును గుర్తించి ఆరాధన చెయ్యు. నీ యొక్క సహాయ స్థితి, నీ యొక్క నిస్సహాయ స్థితి, నీ యొక్క లేమి స్థితి, నీ యొక్క దౌర్భాగ్య స్థితి దేవుని ముందు పెట్టు. నేను నీతిమంతుని, ప్రార్థన పరుణ్ణి అనుకోవద్దు. ఆయన జీరో చేసేస్తాడు, ఆయన జీరో చేసేస్తాడు. నేను ఎందుకు పనికిరాని వాడిని ప్రభువా. యేసయ్యా, నువ్వెంతో రాత్రంతా ప్రార్థన చేయొచ్చు, కానీ ప్రభువా ఏముంది ప్రభువా, నువ్వు ప్రతి రాత్రి ప్రార్థన చేసేవాడు. నీ చేసే ప్రార్థన ఏమాత్రము. నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేయి. పేతురు ఒక్కడే కాదు, ఆ దృశ్యము పేతురుతో ఉన్నవాడు కూడా చూశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను పాపాత్ముడను, సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడను.
ఏలైనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడానున్న వారందరూ విస్మయముందారు, ఆశ్చర్యపోయారు. అరే, ఇప్పటి వరకు కూడా ఒక్క చేప కూడా లేదు, ఎక్కడి నుంచి వచ్చాయి ఇన్ని పెద్ద చేపలు? అలాగున సీమోనుతో కూడా పాలువారైన జెబెదయి కుమారుడగు యాకోబును యోహానును విస్మయముందారు, వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ప్రైస్తలు, నీవు దేవుని మాట విధేయత చూపిస్తే దేవుడు నీ జీవితంలో చేసిన కార్యములు నీవు చూస్తావు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు కూడా చూస్తారు. మీ దేవుడు మీకు సహాయం చేస్తాడండి అన్న మాటలు వాళ్ళ నోట్లోంచి వస్తాయి. యాకోబును యోహానును విస్మయముందారు, ఆశ్చర్యపోయారు. అందుకు యేసు భయపడద్దు, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉంటావని సీమోనుతో చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. మొట్టమొదటి పాయింట్, లోతైన అనుభవంలోనికి వెళ్ళి ప్రభువుతో నడుద్దాము. గతించిన సంవత్సరం లాగా లోతు లేని విశ్వాస జీవితం వద్దు. లోతైన ప్రార్థన, లోతైన పరిచర్య చేద్దాము, పరిచర్య చేసే వాళ్ళతో సహకరిద్దాము. ప్రైజ్ ది లార్డ్. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దేవుడు నిన్ను ఆశీర్వదించిన రీతిని చూసి వాళ్ళు కూడా ప్రభుని స్తుతిస్తారు, కనపరుస్తారు. పేతురు మాత్రమే కాదు, అతనితో ఉన్నవాళ్ళు కూడా దేవుని యొక్క కార్యం చూసి ఆయనను ఘనపరిచారండి, ఘనపరిచారు. నీ జీవితంలో ఆశ్చర్య అద్భుత కార్యములు చేయాలని కోరుతావు. లోతైన జీవితం లేదు, లోతైన ప్రార్థన లేదు. నీ ప్రార్థన ఎంత మాత్రం కూడా నీ టార్గెట్ ఒకటే, నా కొడుకు ఉద్యోగం రావాలి, నా కొడుకు ఉద్యోగం రావాలి, నా కూతురు పెళ్ళి అవ్వాలి, నేను ఇల్లు కట్టాలి, దాని మీద ఇల్లు కట్టాలి, దాని మీద ఇల్లు కట్టాలి. మన ప్రార్థన భూ సంబంధమైందే. భూమిని వదలట్లేదు మన ప్రార్థన, భూమిని వదలట్లేదు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే అలాగా దేవునికి ఇష్టమైన ప్రార్థన చెయ్యి, దేవునికి ఇష్టమైన ఆరాధన చెయ్యు, దేవునికి ఇష్టమైన పరిచర్య చెయ్యు. నీ స్వార్థము కోరి వెళ్ళొద్దు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క చిత్తము కోరి వెళ్ళు. నీకేమి కావాలో నీ వెనకాల వస్తాయి. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. అటువంటి ఆరాధన చేద్దామా, సిద్ధపడదామా? గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. చెల్లిస్తున్నాము మీ యొక్క సేవకుల ద్వారా నాతో మాతో ప్రభువా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఓ లోతైన మా యొక్క విశ్వాస జీవితానికి ప్రభువా నాకు ముందుండి మీరు నడిపించాలి తండ్రి. మేము ఒక్కళ్ళంగా మేము వెళ్ళి మా విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగించుకోలేము. నా యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఎంతైనా నమ్మదగిన దేవుడుగా ప్రభా మా ఎడల మీరు కృప చూపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. నమ్మదగిన దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఎంతైనా నమ్మదగిన దేవుడుగా ప్రభా మా ఎడల మీరు కృప చూపిస్తూ ఓ లార్డ్ పొడి ప్రార్థనలు, పొడి విశ్వాసతలు ప్రభా మేము కొనసాగించుకుంటున్నామేమో. మరొకసారి ప్రభా నన్ను మమ్మల్ని ప్రభా మీ యొక్క చేతులకు అప్పచెప్తున్నాం తండ్రి. యేసయ్యా నీకు వందనాలని చెప్తున్నాము తండ్రి. మరొకసారి మా యొక్క నావను లోతుకి పొమ్మని, లోతుకు వెళ్ళమని ప్రభా మీరు ఆజ్ఞాపించినప్పుడు ఎస్ లార్డ్ అట్లు ప్రభా నీ యొక్క మాట చెప్పున ప్రభా ఎప్పుడైతే లోతుకు పానిచ్చామో పట్టజాలనంత విస్తారమైన ప్రభా చేపలను ప్రభా మీరు ఇచ్చారు తండ్రి. అవును తండ్రి, సీమోను పేతురు తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూసి ఆ యొక్క మేళ్ళని చూసి ప్రభా నిన్ను స్తుతించడం మానలేకపోయారు తండ్రి. మా జీవితంలో అనేకమైన సార్లు లోకానుసరమైన ఆలోచనలు, లోకానుసరమైన కోరికలు, లోకానుసరమైన ఆశలు ప్రభా కలిగి ఉన్నాము తండ్రి. నన్ను మమ్మల్ని మరొక్కసారి క్షమించండి. లోతైన విశ్వాసతను మాకు దయచేయండి. లోతైన విశ్వాసతను 2024 సంవత్సరంలో ప్రభా ఏదైతే మేము పొందుకోలేదో ప్రభా అది మీ నుంచి పొందుకునే కృపని మా అందరికీ కూడా దయచేయండి ఆయన, మా అందరికీ కూడా దయచేయండి. మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. సమస్తము కూడా మీకు సాధ్యము తండ్రి, సమస్తము కూడా మీకు సాధ్యమే. మా విశ్వాసతను ప్రభా ఇంకను పెంపొందింప చేయండి. 2025 సంవత్సరంలో ప్రభా మా యొక్క విశ్వాసత అటు రీతిలో ఉండకుండా ప్రభా లోతైన విశ్వాసతను మాకు దయచేయండి. లోతైన విశ్వాసము, లోతైన జీవితము, నీతో అంటగట్టబడిన జీవితము, ఓ నీతో సహవాసము చేసే జీవితము, ఓ ప్రభా నీతో అనుసంధానము కలిగిన జీవితమును కలిగి మీ నుంచి వచ్చే ప్రతి మేలు కూడా పొందుకునే కృపని మా అందరికీ కూడా మీరు దయచేయమని, మా యొక్క కుటుంబాలకి మీరు దయచేయమని, మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలకి కూడా మీరు దయచేయమని కోరుకుంటూ ప్రభా మా యొక్క జీవితము నామకార్థపు స్థితిలో ఉండకుండా తండ్రి మా యొక్క విశ్వాసము లోతైన రీతిలో ప్రభా మేము ఉండి ప్రభా మీ నుంచి వచ్చే ప్రతి మేలు కూడా పొందుకునే కృపని ప్రభా మాకు మీరు దయచేయమని, కృప చూపించమని, ప్రతి విషయంలో మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ
ప్రభా మా యొక్క చిన్న కొద్ది ప్రార్థన యేసు అనే పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. పాటలు పాడడానికి వచ్చిన మనమందరము కూడా సర్వ శరీరులకు దేవుడవు నీవే, నీకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని దేవుని యొక్క పాటను పాడుకొని మనం ఆరాధన చేయడానికి మనమందరం కూడా సిద్ధపడతాం. శరీరులకు దేవుడవు నీవు, నీక సాధ్యమైనది ఏదైనా కలదా దేవా. సర్వ శరీరులకు దేవుడవు నీవు, నీక సాధ్యమైనది ఏదైనా కలదా దేవా. సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు. సర్వశక్తి గల దేవా, సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు, సర్వశక్తి గల దేవా. సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు. సర్వశక్తి గల దేవా, సమస్త క్రియలను నీవు చేయగలవు దేవా. క్రియలను నీవు చేయగలవు దేవా. నీ ఉన్నత ఉద్దేశములన్నీ నిష్ఫలముగానే రవయా. నీ ఉన్నత ఉద్దేశములన్నీ నిష్ఫలముగానే రవయా. సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు. సర్వశక్తి గల దేవా, సాధ్యం సమస్తము నీకు, సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు. సర్వశక్తి గల దేవా, మహనీయుడవేసయ్యా, మాటను నెరవేర్చెదవు. మహనీయుడవేసయ్యా, మాటను నెరవేర్చెదవు. ఆకాశములే కదిలించిన నీ మాటలు కదిలించవయా. ఆకాశములే కదిలించిన నీ మాటలు కదిలించవయా. సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు. సర్వశక్తి గల దేవా, సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు. సర్వశక్తి గల దేవా, సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు. సర్వశక్తి గల దేవా, సర్వ శరీరులకు దేవుడవు నీవు, నీక సాధ్యం
శాంతుడా కృపామయ నిత్యము నిన్ను స్తుతించెదా నిత్యము నిన్ను స్తుతించెదా నా తాగు చోటు నీవే నా ఆశ్రయ దుర్గమా తాగు చోటు నీవే కరుడవు ఆత్మోదకారుడా ఆశ్చర్య కరుడవు ఆత్మోదకారుడా అద్వితీయుడా ఆశ్రయమా అద్వితీయుడా ఆశ్రయమా ఆధారము నీవే ప్రభు ఆధారము నీవే ప్రభు ఆధారము చోటు నీవే ఆశ్రయ దుర్గమా ఆధారము చోటు నీవే ఆశ్రయ దుర్గమా నాకేడెము కోట నీవే నాకేడెము కోట నీవే నా రక్షణ దుర్గమా నాకు చోటు నీవే ఆశ్రయ కరుడవు ఆదోదకారుడా ఆశ్చర్య కరుడవు అద్భుతకారుడా అద్వితీయ ఒకటి అందరం కూడా ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయడానికి ఆధారము నీవే ప్రభు ఆధారము నీవే ప్రభు ఆధారము నీవే ప్రభు ఆధారము చోటు నీవే ఆశ్రయ దుర్గమా ఆధారము చోటు నీవే ఆశ్రయ దుర్గమా ఆనంద గీతము పాడునే ప్రభు యేసునే స్తుతించునే హల్లెలూయా 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 లోకమునకు వెలుగు యేసు పరలోకమునకు మార్గము చీకటిలో కాక వెలుగునే నడిచెదరా యేసులో లోకమునకు వెలుగు యేసు పరలోకమునకు మార్గము చీకటిలో కాక వెలుగునే నడిచెదరా యేసులో హల్లెలూయా 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 పిల్లలరా పెద్దలరా ప్రభు యేసు నీలో ఉన్నాడా చీకటిలో కాక వెలుగులోనే నడిచెదరా యేసులో హల్లెలూయా 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 అద్భుతముగా కొరకు ఆశించుచున్నాను ఇక సాధ్యమేది లేనే లేదు యేసయ్యా ఆశించుచున్నాను ఇక సాధ్యమేది లేనే లేదు యేసయ్యా యెహోవా నీవే
కదలిన దేవా వాగ్దానములు నెరవేర్చుటకు శక్తి గల దేవుడవు మార్పులేని వాడవు నిన్న నేడు నిరతము మహత్తైన కార్యములు మహత్తైన కార్యములు మహత్తైన కార్యములు మహత్తైన కార్యములు అద్భుతములు చేయును యెహోవా నీవే యెహోవా షాలోమ్ యెహోవా యెహోవా రాఫా యెహోవా నీవే రాఫా చీకటిని ఉదయముగా మార్చు నీతి సూర్యుడవు లేని వాటిని ఉన్నట్టుగానే పిలచు దేవుడవు చీకటిని ఉదయముగా మార్చు నీతి సూర్యుడవు లేని వాటిని ఉన్నట్టుగానే పిలచు దేవుడవు మృదులను సజీవులుగా దేవుడవు సమాధి నుండి నేర్పిన నాదుడవు మహత్తైన కార్యములు మహశ్చర్య కార్యములు మహత్తైన కార్యములు మహశ్చర్య కార్యములు అద్భుతములు చేయును యెహోవా షాలోమ్ యెహోవా నిస్సీ యెహోవా రాఫా యెహోవా నీవే శబ్దమందరము కలిసి యెహోవా రాఫా హల్లెలూయా 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 శబ్దం హల్లెలూయా 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 ప్రతి ఒక్కరు కూడా దేవునితో మాట్లాడండి. యేసయ్యా, నీ ప్రేమ ఉన్నతమైనది,
మీ దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఓ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా ఎడల మా ఎడల ఓ నువ్వు లార్డ్ చూపించిన ఫాదర్, ప్రేమ థాంక్ యూ అండ్ ప్రైజ్ యు. ఎంతో ఉన్నతమైనది ప్రభువా. యేసయ్యా మమ్మల్ని అంగీకరించండి. మా హృదయ ధ్యానము, మా నోటి మాటలు దేవా మీ దృష్టికి అంగీకారములుగా తయారు చేయడు దేవా. అనేకమైన సందర్భాల్లో మీ యొక్క గాయములు రేపినాం ప్రభువా. నన్ను నా కుటుంబమును క్షమించిన దేవుడవు. మీ ఘనమైన నామమును యేసయ్యా మహిమపరిచే రీతిలో దేవా వాక్యానికి విధేయత చూపించి దేవా లోతైన జీవితాన్ని యేసయ్యా లోతైన జీవితం ప్రభువా, లోతైన విశ్వాస జీవితమును దేవా నడిపించండి దేవా. సర్వోన్నతుడవు యేసయ్యా కూడల బలగదడలగా రీగదడన గడిగదడన బదిగా వందనాలు తండ్రి యేసయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి. We bless you Lord. We bless you Lord. We bless you Lord. Thank you Lord. Hallelujah. వందనములు తండ్రి యేసయ్యా. వందనాలు తండ్రి. Oh Lord Father, we thank you and praise you. Oh యేసయ్యా నీకు వందనాలను చెల్లిద్దాం. We bless you Lord. Thank you Lord. Hallelujah. నీ నామమే పాడేదన్ నా జీవిత కాలమంతా, నీ నామమే చేసేదన్ నా ఊపిరి ఉన్నంత వరకు, నాకు జీవమై నాకు ప్రాణమయం నా ప్రాణమా, నాకు బలమయం నా బలమా, నాకు సర్వమయం నా సర్వమా.
స్తుతుల సింహాసనం మీద మీరు ఘనమైన స్తుతి చిరకాలము నాతో ఉంటానని క్షణమైన వీడి పోలేనని నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమని ఆనందగానమునే పాడనా ఆనందగానమునే పాడనా ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధము ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న ఆనందము సృజనాత్మకమైన నీ కృప చాలును నే బ్రతికున్నది నీ కోసమే సృజనాత్మకమైన నీ కృప చాలును నీ బ్రతికున్నది నీ కోసమే యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా అద్భుతమైన ఎలిజబెత్ గారు. నీ ఆదరణే ఎలిజబెత్ గారు. ఆశ్రయమైన నీ సంరక్షణే నన్ను నీడగా వెంటాడెను నీ ఆలయక నడిపించెను నా జీవమా నా స్తోత్రము నీకే ఆరాధన నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా హల్లెలూయా థ్యాంక్ యూ అర్పిబడి కానుక గాక. మరి నూతన సంవత్సరంలో ప్రభు నాతో మాట్లాడిందే, నాకేదైతే హెచ్చరిక చేశారో అదే మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదవండి. థ్యాంక్ యూ జీసస్. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. మైక్ లేదమ్మా. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు మనం ఎవరమి? క్రీస్తు యేసు సంబంధులుమా? లోక సంబంధులుమా? ఎవరమి మనం? యేసుప్రభు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఆయన సంబంధం అయితే మనం కూడా ఆ వెలుగు సంబంధం అయ్యి ఉంటాం. వెలుగు ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో చీకటి ఆటోమేటిక్గా పారిపోతుంది. లేదు, మీరు ఒక్కసారి స్విచ్ ఆపారు అంటే వెంటనే ఏమొస్తుంది? అక్కడికి చీకటి వస్తుంది. క్రీస్తు యేసు సంబంధులు ప్రభువా నేను ఏం చేస్తున్నారంటే క్రీస్తు యేసు సంబంధులు ఎలా ఉన్నారు? శరీరమును దాని ఇచ్ఛలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. నూతన సంవత్సరంలో ఏం చేయాలంట? శరీరాన్ని దాని ఇచ్ఛలతోటి దురాశలని సిలువ వేసేయాలంట. ఎవరో? క్రీస్తు యేసు సంబంధాలు. అవును ప్రభువా, నేను క్రీస్తు యేసు సంబంధిని. నా శరీరంలో ఇంకా ఎటువంటి పాప నియమాలు నన్ను ఏళ్తున్నాయో, ఎటువంటి దురాశలు ఏళ్తున్నాయో వాటిలన్నిటిని కూడా ఏం చేయాలంటే సరైన సిలువలో సిలువేసేయాలంట. వాటిని అంటే శరీరానుసారమైనటువంటి నడక, శరీరానుసారమైనటువంటి ఆలోచనలు, ఆశలు మనం ఏం చేయాలి? సిలువ వేయాలి. అంటే మనల్ని మనం మరి తగ్గించుకోవాలన్నమాట. మనల్ని మనం. అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని
నన్ను వెంబడించాలి అని చెప్తున్నది కదా. చూడండి మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే ఎవరైనా నన్ను వెంబడించాలంటే నన్ను నేను ఉపేక్షించుకోవాలి. మొట్టమొదటిగా క్రిందటి సంవత్సరంలో 24లో మనం 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసాము. జనవరి నెల నుంచి డిసెంబర్ వరకు ఏ విషయాల్లో ఓడిపోయామో ప్రభువా నేను అలా చెయ్యను, నూతన సంవత్సరంలో నూతనమైన రీతిలో నేను జీవిస్తాను అని మనందరం కూడా నిర్ణయాలు చేసుకున్నాం కదా. తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే ఇప్పుడు వరకు ఏదైతే చేస్తున్నామో అది చెయ్యకుండా ఉండడం. కొత్త సంవత్సరం మొదలయ్యాక ఎంతమంది అలా చేయడం మొదలుపెట్టారు? మరి లాస్ట్ ఇయర్ ఎవరైనా బైబిల్ పూర్తిగా చదివిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? బైబిల్ ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు బైబిల్ పూర్తి చేశారా? చదవడం చేశారా? ఎవరైనా చెయ్యలేదు. సో కొత్త సంవత్సరంలో ఏం చేయాలి? నేను ఒక్కసారన్నా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతాను. మనం నిర్ణయం తీసుకుంటే ప్రభువా అంతకు ముందు ఉన్నట్టుగా నేను ఇప్పుడు ఉండకూడదు అనుకుంటే మనం ఏం చేయాలి? నూతన నిర్ణయాలు తీసుకున్నాం కదా. ఏమి నిర్ణయం తీసుకున్నాం? నేను రోజు టైంకి రాలేకపోతున్నాను, నేను టైంకి వెళ్ళాలి. లేదా నేను వాక్యం ఇంతవరకు చదవలేదు, జీవగ్రంథాన్ని ఒక్కసారి కూడా నేను పూర్తి చేయలేదు, ఇప్పుడు నేను పూర్తి చేస్తాను. ఎలా పూర్తి చేస్తాం? మనల్ని మనం ఉపేక్షించుకుని. అంటే పొద్దున్న లెగంగానే కాఫీ తాగడమో, పొద్దున్న లెగంగానే మన పనులకు పరిగెడుతూ ఉంటాం చూడండి, దాన్ని ఏం చేయాలి? ఉపేక్షించుకోవడం అంటే ఆ అలవాటుని మార్చుకోవాలి. అంటే నేను చేసే విధానం చెప్తున్నాను. నేను లెగంగానే ప్రార్థన చేసేసుకుని గబగబా వంటగదిలోకి వచ్చేస్తాను. బైబిల్ చదువు మన పాస్టర్ గారు చెప్పారు కదా, ప్రార్థన చేసుకుని రావడం కాదు, దేవుని వాక్యం కూడా చదివి దేవుడు మనతో మాట్లాడితే అది పట్టుకుంటే మనకి ఉపయోగం అని. సో నేనేం చేస్తున్నాను? నన్ను నేను ఇప్పుడు అంటే నేను చేస్తున్నది మీకు చెప్తున్నాను, లేకపోతే రేపు పొద్దుటి మళ్ళీ నేను అబద్ధికురాలని అవుతాను. నేను చెప్పేది దేవుడు వింటున్నాడు, నన్ను చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు. వెంటనే ప్రార్థన అయిపోగానే ముందు బైబిల్ దేవునితో మాట్లాడాలి, తర్వాతే మిగిలిన పనులు. అంటే మనల్ని ఉపేక్షించుకోవడానికి, మనం టైం తీసుకోవడానికి ఎలాగా ఏ రకంగా చేస్తున్నాం? ఇన్ని అధ్యాయాలు చదవందే నేను ఏ పని చేయను, లేకపోతే నేను భోజనం చేయను, లేకపోతే నేను బయట వాళ్ళతో మాట్లాడను. నేను అంటే ఏంటి? మనం ప్రభువా మన ఇక్కడ దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు నిర్ణయాలు తీసుకుంటాం, కానీ బయటికి వెళ్ళగానే మళ్ళీ లోకంలో ఉన్న ఆ రోజు ఉండే రొటీన్ మనల్ని ఏం చేస్తుందంటే ఈ తీసుకున్న నిర్ణయాన్ని కప్పేస్తుంది, ఓవర్ఫ్లో చేసేస్తుంది. కానీ ఇక్కడ చెప్తుంది దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువను ఎత్తుకోవడం అంటే ఇందాక పాస్టర్ గారు చెప్పారు, పడుకున్నప్పుడు ఇటుపక్క పడుకుంటే మళ్ళీ నిద్ర సరిపోలేదని అటుపక్క పడుకుంటాం, ఇటు దొరులుతాం అటు దొరులుతాం. అంటే ఏంటి? అవన్నీ కూడా మన నిద్రని ప్రేమిస్తూ నిద్ర సౌఖ్యాన్ని, రాత్రి అంతా కూడా నిద్ర లేకపోయినా కానీ దేవుని కొరకు నేను ఒక సమయాన్ని కేటాయించుకుంటాను. ఈ సమయాన్ని నేను తీసుకుని అది మనల్ని ఉపేక్షించుకోవడం. నిద్ర ఉన్నా లేకపోయినా, లేదు మనకు ఒంట్లో బాగున్నా బాగోకపోయినా దేవునికి ఒక నేను సమయాన్ని ఇచ్చాను, లేదా దేవునితో ఒక నిబంధన చేసుకున్నాను, ఒక ఒడంబడికని చేసుకున్నానంటే మనం దాన్ని ఏం చేయాలి? మనం ఎగ్జామ్స్లో హాఫ్ ఇయర్లీలో మనకు మార్కులు తక్కువ వచ్చాయి, ఫైనల్ ఎగ్జామ్స్లో నేను బాగా తెచ్చుకోవాలి అంటే ఏం చేస్తాం? ఎందులో ఓడిపోయామో చదవలేదు, ఈవేళ నుంచి రెగ్యులర్గా ప్రతిరోజు కూడా నేను ఇది చదువుకోవాలి, ప్రతిరోజు ఇది చదివితేనే నేను పాస్ అవుతాను అనుకున్నప్పుడు ఆ దిశగా ప్రయత్నం చేస్తాం కదా. చేస్తామా లేదా? అలాగే ఆత్మీయ జీవితంలో విషయంలో కూడా దేవునికి దగ్గర అవ్వాలంటే, యేసు ప్రభువుని మనం వెంబడించాలంటే ఏం చేయాలంటే, ఎవరు అందరూ కాదు, క్రీస్తు యేసు సంబంధులు. మనం మళ్ళీ మొదటికి వెళ్తున్నానని, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసేయాలి. దాని కోరికలు ఏంటుంటాయి? కాసేపు రిలాక్స్ అవ్వాలి, కష్టపడకూడదు, సౌకర్యంగా ఉండాలి, ఆకలేసిన వెంటనే భోజనం చేయాలి. మన శరీరాన్ని నలగొట్టుకోవడానికి మనకి ఎంత మాత్రం కూడా ఇష్టం ఉండదు, ఒక రొటీన్లో వెళ్ళిపోతున్నాం. కానీ నూతన సంవత్సరం నేను ప్రభు ఆ మాట నాతో మాట్లాడుతున్నట్టు, అవును ప్రభు, ఏ విషయాల్లో నేను శరీరాన్ని ప్రేమిస్తూ ఏ విషయాల్లో ఉపేక్షించుకోలేకపోతున్నామో, ఏ విషయాల్లో ప్రభు మేము శరీరానుసారంగా వెళ్తున్నాం అట్లన్నిటిని కూడా మేము సిలువ వేయడానికి, మమ్మల్ని మేము ఉపేక్షించుకోవడానికి నీ కృపీ ప్రభు, నీ కృపీ ప్రభు నేను అడుగుతున్నాను ప్రభుని. అలాగే ఎందుకు మనం క్రీస్తు యేసు సంబంధులం అయినట్లయితే, ఎందుకంటే మరి రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం.
మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఏం చేస్తుంది ఇక్కడ? మీరు శరీరానుసారంగా ప్రవర్తిస్తే చావవలసిన వారమై ఉంటాం, కానీ ఆత్మచేత మనం ఏం చేయాలంట? శారీరక క్రియల్ని చంపాలి, అప్పుడు మనం జీవిస్తాం. ఆత్మకి విరోధంగా ఎప్పుడు కూడా శరీరం పోరాడుతూనే ఉంటుంది. ఆత్మ ఏం చెప్తుంది? ఎప్పుడు కూడా దేవునికి దగ్గర అవ్వాలని. ఎందుకంటే ఆత్మ అనేది దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది తర్వాత కూడా. అందుకని ఎప్పుడు కూడా ఆత్మ అనేది పరమాత్మతో సన్నిహితత్వం కలిగి ఉండడానికి ఎప్పుడు కూడా కోరుకుంటుంది. అందుకే దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే మనం ఏం చేస్తున్నాం? బాహ్యమైన నేత్రాలను మూసుకుని మనం ఏం చేస్తున్నాం? దేవుడు చేసిన మేళ్ళన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుని ఎప్పుడు చేసుకోగలం? ఇందాక మనం వాక్యంలో ఉన్నాం, సీమోను పేతురు తను రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప కూడా పడలేదు. కానీ మరి ప్రభుని అడిగినప్పుడు లోతుగా ధోనిని నడిపించి మీరు వలయ్యండి అన్నప్పుడు ఆయన చెప్పినట్లుగా అతను పక్కన మరి దరిలో వేస్తున్నప్పుడు చేపలేమీ లేవు. అక్కడ చేపలు ఎక్కడుంటాయో ప్రభువుకు తెలుసు. అప్పుడు దాని ప్రకారంగా లోతుకు వెళ్ళి వల వేసినప్పుడు ఏమైంది? విస్తారంగా చేపలు పడ్డాయి. అప్పుడు అది చూసినప్పుడు అద్భుతాన్ని, ప్రభువా నేను బలహీనుణ్ణి, నేను పాపిని అని తన బలహీనతను గుర్తెరిగి దేవుని యొక్క శక్తిని మరి అతను తెలుసుకుని ఏం చేశాడు? అతను ఆరాధన చేశాడు. మీ జీవితంలో నా జీవితంలో కూడా ఆరాధన ఎప్పుడు వస్తుందో తెలుసా? నిజమైన ఆరాధన నా జీవితంలో దేవుడు ఏం చేశాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో, నేను ఎలాంటి వాడిని, ఎలాంటి దాన్ని, కానీ ఈ దినాన దేవుడు నన్ను ప్రేమించి ఏ రకంగా ప్రతిదినం నన్ను నింపుతూ ఉన్నాడు, ప్రతి దినం కూడా మేలుతో ఎలా నింపుతున్నాడని మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీకు తెలియకుండానే ప్రభు పట్ల కృతజ్ఞతతో నింపబడద్దండి. కానీ సాతాను ఏం చేస్తాడంటే, ఏం జరిగిందిలే మన జీవితాల్లో, ఏముందలే మన జీవితంలో అని అనేక సార్లు నిరాశ తీసుకుని వస్తూ ఉంటాడనమాట. కానీ ఇక్కడ చెప్తుంది, అందుకే మనం శరీరానుసారంగా ప్రవర్తిస్తే మీరు చావవలసిన వారై ఉంటారు, కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల మీరు జీవించెదరు. అందుకని మనం ఏం చేయాలి? మనం జీవించాలంటే శరీరాన్ని సిలివేసుకుంటూ ఉండాలి. ఉదాహరణకి చెప్తున్నాను, నేను మరి కుటుంబంగా మేము పాస్టర్ గారు బండి మీద తీసుకెళ్ళిపోయి హ్యాపీగా చర్చికి వెళ్ళిపోయే వాళ్ళమి. మరి సాయంత్రం ఏ మీటింగ్కి నేను మానేదాన్ని కాదు. ప్రతి మీటింగ్కి మంగళవారం విజిటింగ్స్కి వెళ్ళిపోయేదాన్ని, బుధవారం మీటింగు, శుక్రవారం మీటింగ్. అందరూ ఉదయం ఫాస్టింగ్ ప్రేయర్ అయితే బ్రదర్స్ అందరూ ఉద్యోగాలు చేసేవాళ్ళు సాయంకాలం వెళ్ళేవారు. ఆ సాయంకాలం పూట ఎవరు ఆడవాళ్ళు ఉండేవారు కాదు. నేను డ్యూటీ చేశాక నేను ఆ ప్రార్థనకి వెళ్ళేదాన్ని. అయ్యాక రాత్రి 12 గంటలకి తిరిగి వచ్చేవాళ్ళమి. ఆదివారం మళ్ళీ ఆరాధన. ఈ రకంగా ఉన్నప్పుడు కుటుంబంకి వెళ్ళిపోతే చాలామంది అనుకుంటారా, బస్సులో వెళ్తే లేకపోతే నడిచి వెళ్తే అప్పుడు తెలుస్తుంది ఆ కష్టం ఏంటి, ఇంటి దగ్గర బండెక్కి వెళితే నేను కూడా ఏది ఆబ్సెంట్ అవ్వకుండా వెళ్ళిపోగలను అని కొంతమంది అనుకోవచ్చు. కానీ నా జీవితంలో కూడా అలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు దేవుడు. రామ్నగర్లో ఉన్నప్పుడు ఆయన ఆఫీసర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత 5 గంటలకు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే టైమే లేదు. రాత్రి 9, 10, 11 కూడా అయిపోయేది. ఆయన కోసం చూసి ఆయన రాలేదని నేను ప్రార్థన మానేస్తానా? ఆయన రాకపోతే నేను భోజనం చేయటం మానేస్తున్నానా అనుకున్నాను. ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల ప్రతి పూట ఆయన ఉంటే ఇద్దరం కలిసే భోజనం చేసేవాళ్ళమే. మరి డ్యూటీ రాత్రి 10, 11 అవుతుంటే ఎవరి భోజనం వాళ్ళని చేస్తున్నాం కదా, కలిసి భోజనం చేయట్లేదు కదా. అలాగే విశ్వాస జీవితంలో కూడా మరి ఆయన లేరు కాబట్టి నేను ప్రార్థనకి వెళ్ళటం మానేస్తానా? నేను అనుకున్నాను, ఎంత దూరం అయినా సరే ఏమైనా సరే నేను మాత్రం ప్రార్థన మానను. నేను ఎప్పుడైతే ఆ స్టెప్ తీసుకున్నానో ఆత్మచేత శారీరక క్రియలు, నాకు ముందు సాతాను చెప్పింది, అమ్మో మరి 10 అయిపోతుంది, 11 అయిపోతుంది, బస్సులు ఉండవు, అప్పుడు నువ్వు ఒక్కదానివి ఎలా వస్తావు తిరిగి అంటే. ఆత్మకు విరోధంగా శరీరం మనకి ప్రతి నిమిషం కూడా విశ్వాస జీవితంలో వెళ్ళడానికి ఎంత మాత్రం కూడా దుష్టుడు ఇష్టపడ్డ మన మనసు మీద. మొట్టమొదటి సాతాను ఎప్పుడు కూడా ఎక్కడ దాడి చేస్తుందో తెలుసా అండి? మనసు మీద. మనసు ఎప్పుడైతే బలహీనం అయిపోద్దో శరీరం కూడా బలహీనం అయిపోద్ది. ఈవెన్ ఉపవాస ప్రార్థనల విషయంలో కూడా నేను బలహీనురాలిని, నేను ఉపవాసం చేయలేను, నన్ను డాక్టర్ గారు తినమన్నారు, 2 గంటలు దాటితే నేను తినకపోతే నాకు అనారోగ్యం అనుకుంటే సాతాను అలాగే చేస్తుంది. కానీ మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటామో అది మనకి బలాన్ని ఇస్తుంది. నేను ఎప్పుడైతే నేను నిర్ణయం తీసుకుని మరి దేవుని కోసం నేను అట్నుంచటే పాస్టర్ గారికి చెప్పి నేను ప్రార్థనకి వెళ్తాను వస్తాను అన్నప్పుడు అగనంపూడైనా లంకెలపాలెమైనా ఎంత దూరం మేము ఉండేది ఎక్కడ టౌన్లో రామ్నగర్లో. నేను డ్యూటీకి వచ్చి డ్యూటీ నుంచి బస్ ఎక్కేసి ఫెయిత్ హోమ్కి వచ్చేసేదాన్ని. పాస్టర్ గారు వాళ్ళు ఎక్కడున్నా తీసుకెళ్ళేవారు.
కూడా అటు అయిపోగానే ప్రార్థన అవ్వకముందే క్లోజింగ్ ప్రేయర్ అయ్యేటప్పుడు ఎవరో ఒక పిల్లల్ని ఇచ్చి నన్ను రోడ్డులో బస్ స్టాప్కి పంపించేవారు. ఏదో ఒక బస్సు దొరికేది, ఏదో ఒకటి పట్టుకుని నేను రామ్నగర్ వెళ్ళిపోయి ఏసు రక్తాన్ని ఉచ్చరించుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాను. దుష్టుడు అలా ప్రయత్నం చేశాడు నన్ను. అంటే ఆత్మీయ జీవితం ఎలా కొనసాగిస్తావో చూస్తానో, కుటుంబంలోనే రకరకాల పరిస్థితులు పెట్టాను. కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల మీరు జీవించేదారు. విశ్వాస జీవితంలో మీ అందరికి కూడా నేను చెప్పేది అదే. ప్రతి ఒక్కరు కూడా మనకి ఏ రకంగా మనం దేవుని యొక్క దయను సంపాదించుకోవాలి, అదే సిలువను ఎత్తుకోవడం అంటే, కష్టపడడం అంటే. మన విశ్వాస జీవితంలో దేవుని యొక్క దేవుడిచ్చిన సమయాన్ని దేవుని కొరకు మనం వినియోగించుకొని ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల మీరు జీవిస్తారు అని చెప్తుంది అనమాట. ఎందుకంటే రోమిలకు రాసిన పత్రిక 15:1 కూడా చూడండి ఒకసారి. మరి మనం ప్రతి విషయంలో కూడా మరి ఇందాక మనం చూసాం, మళ్ళీ మొదటికి వెళ్తున్నాను. క్రీస్తు యేసు సంబంధులు శరీరాన్ని దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేశారంట. శరీరానుసారంగా ఉన్నప్పుడు శరీరానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాం. వాళ్ళు మాట్లాడితే మనం మాట్లాడతాం, వాళ్ళు ప్రేమిస్తే మనం ప్రేమిస్తాం, వాళ్ళు మనల్ని ద్వేషిస్తే మనం కూడా ద్వేషిస్తాం, వాళ్ళు ఒక మాట అంటే మనం 2 మాటలు అంటాం. అదే రీతిలో మన యొక్క జీవితం వెళ్తూ ఉంటుంది. కానీ మనలో మార్పు అది ఇక్కడ చెప్తుంది. రోమి 15:1 చూడండి. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్భాగ్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. ఏంటంట? మన బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాం. మనం ఏం చేయాలంట? బలహీనుల తాలూకు దౌర్బల్యాన్ని భరించడానికి మనం బద్దులు. వాళ్ళు మాట్లాడేశారు కాబట్టి నేను మాట్లాడతాను అనుకోకూడదు. వాళ్ళకి తెలియక మాట్లాడారులే ప్రభు, వాళ్ళని క్షమించు, వాళ్ళని క్షమించు ప్రభు, వాళ్ళని క్షమించడానికి, వాళ్ళని ప్రేమించడానికి నీ కృపను నాకు దయచేయమని అడగాలి. కొన్నిసార్లు మనకు తెలియకుండా ఎదరోళ్ళు మనల్ని బాధ పెట్టినప్పుడు అది వాళ్ళ యొక్క దౌర్బల్యం అంట, వాళ్ళ యొక్క బలహీనత. దాన్ని మనం భరించడం. నేను బలవంతుణ్ణి, ప్రభువులో నేను బలం తెచ్చుకుంటాను దేవునిలాగా ప్రేమించడానికి. ప్రభు ఏం చేశారండి? ఆయన కల్వరి శిలువకి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశారు? నువ్వు నిజంగా దేవుని కుమారుడు, నువ్వు దిగిరా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించని దొంగలు అన్నారు. నువ్వు దేవుని కుమారుడు, నిన్ను కొట్టిన వాళ్ళు ఎవరో చెప్పు, నీ మీద ఉమ్మేసిన వాళ్ళు ఎవరో చెప్పు అని రకరకాలుగా అపహసిస్తే ఏంటి? ఆయన ఏం కృంగిపోలేదు. ఏంటి, నేను వీళ్ళని ఏం అనలేదు కదా, వీళ్ళు ఎందుకు నన్ను ఇలా అంటున్నారు, దేవుడా నాకెందుకు ఈ పరిస్థితి అనుమతించావని కృంగిపోవట్లేదు. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను అనేది ఆయన గుర్తుపెట్టుకుని ఆయన ఏం చేస్తున్నాడు? తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కనుక వీళ్ళని క్షమించమని వాళ్ళ యొక్క దౌర్బల్యాల్ని భరించడానికి శక్తి కలిగిన వాడికి యేసుప్రభు ఉన్నాడు. అలాగే మనం కూడా బలవంతులం. ఎప్పుడు ప్రభువును మనం కలిగి ఉన్నప్పుడు మనం కూడా బలవంతులం. ఎందుకు? ఎదర వాళ్ళ బలహీనతల్ని, వాళ్ళ దౌర్బల్యాన్ని, అంటే వాళ్ళ బలహీనతల్ని భరించడానికి మనం ప్రభు మరి మనకి శక్తిని ఇవ్వాలని, అదే మనం సిలువ వేసుకోవడం అంటే, అదే మనల్ని మనం ఉపేక్షించుకోవడం అంటే. మనం ఏం చేస్తామంటే మనల్ని మనం ప్రేమించుకుంటాం, ఇతరులను ప్రేమించలేం. ప్రభు ఏం చేశాడంటే ఇతరులను ప్రేమించాడు, ఆయన ప్రేమించుకోలేదు. మనలో ఉన్న బలహీనత అంటే మొట్టమొదటిగా మనల్ని మనం ప్రేమించుకుంటాం కనుక స్వార్థం చూసుకుంటాం. అంటే అన్నీ మనకిష్టమైంది, మనకి ఏది ఇష్టమో, మనకి ఏది సౌకర్యం అది చేసాకే మిగిలిన వాళ్ళ గురించి చూస్తాం. కానీ ప్రభు అలా చేయలేదండి. ఆయన మన అందరి కొరకు తన్ను తాను అర్పించుకున్నాడు. సో ఆ సీక్రెట్ మనం నేర్చుకోవాలి. ఎలాగా? మనల్ని మనం ఉపేక్షించుకోవడం అంటే, మనల్ని మనం సిలువేసుకోవడం అంటే, మనల్ని మనం తగ్గించుకోవడం అంటే, ప్రభు ఏ రకంగా భరించి ఆయన ప్రేమించున్నాడో అట్టి రీతిలో మనం చేయాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3:7-8 చూడండి ఒకసారి. ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఏమని? నాకు ఏవేవి లాభకరాలో అవన్నీ కూడా నేను నష్టంగా ఎంచుకుంటున్నాను. ప్రభు కొరకు కష్టపడ్డాం, కొంచెం దూరం నడవాలి, కొంచెం శ్రమపడాలి, మన డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, ఎండ, చలి, వర్షం, రకరకాల పరిస్థితులు ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా నాకు ఏవి, అదే ఇంట్లో కూర్చుంటే కంఫర్ట్గా 4 గోడల మధ్య ప్రశాంతంగా సౌకర్యంగా ఉండొచ్చు. కానీ ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము
నష్టముగా ఎంచుకుంటాను. ఎందుకంటే దేవుని యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని గురించి సమస్తము నేను నష్టంగా ఎంచుకుంటున్నానని అపోస్తులుడైన పౌలు చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తు యేసు సంబంధులు శరీరాన్ని దాని ఇచ్చలతో దాని దురాశలతో సిలువ వేసి ఉన్నారు. ఇదివరకు రోజున ఆదివారం వస్తే లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏంటండి, ఖావో పీవో మజాకరో, చక్కగా మాంసం తెచ్చుకుని బిర్యానీలు వండుకుని ఫ్రెండ్స్ని పిలుచుకుని పార్టీలు చేసుకుని, మరి ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్లన్నీ ఆదివారాలే అవుతాయి, ఎందుకంటే ఖాళీ ఆదివారం కాబట్టి. ప్రభువుని ఎప్పుడైతే తెలుసుకున్నామో, ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వచ్చామో, మనం ఏం చేస్తున్నాం, అన్నీ కూడా వదిలేసి ప్రభు సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని. అప్పుడు మాకు పాస్టర్ గారు, మేము తెల్లవారుజామున బయలుదేరి 6 గంటకి 7 గంటకి ఉండాలంటే మల్కాపురం వచ్చేసేవాళ్ళం. ఎలా అంటే అప్పుడు పాస్టర్ గారు చెప్తే, శనివారం రాత్రి పప్పుచారు పెట్టేసుకుని ఆదివారం కూర వండుకోవాలని చూడొద్దు, ఆదివారం దేవునికి ఇచ్చేదినం, దేవుని దినం మీరు బాకీ పడిపోతారంటే శనివారం రాత్రి పప్పుచారు పెట్టేసుకుని ఆదివారం తిరిగి వెళ్ళాక దాన్ని తినొచ్చు అనేవారు అనమాట. కానీ ఆదివారం ఉదయం బయలుదేరితే రాత్రి 11 అయ్యేది, ఎందుకంటే ఆరాధన అయిపోయాక అక్కడ అన్నీ చక్క పెట్టేసుకుని సాయంకాలం సువార్త చూసుకుని రాత్రికి ఇంటికి వెళ్ళేసరికి 10, 11 అయ్యేది. ఆ రకంగా అంటే ఆదివారం అంతా పూర్తిగా దేవునిది. అలా ఇచ్చిన కారణాన్ని బట్టి ఈ దినాన ప్రభు ఈ దినం వరకు కూడా ఆయన ఆశీర్వదించి నడిపిస్తున్నారని నేను దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. ఇవన్నీ ఏంటంటే శరీరాన్ని కష్టపరచుకోవడం, ఉపేక్షించుకోవడం, ప్రేమించుకోకుండా మన సౌకర్యాన్ని ప్రేమించకుండా మన మామూలుగా ఆలోచించండి, అమ్మో పిల్లలకి భోజనం ఎలాగా, వాళ్ళకి భోజనం ఉండదు, మరి టైం మనం వండితూ ఉంటాం, పిల్లలు ఎలా ఉంటారో అనుకుంటాం. దేవుని సన్నిధానాలను కూర్చోబెడితే బ్రెడ్ బిస్కెట్లు, మనం పెట్టిన బలవర్ధకమైన ఆహారం కంటే కూడా వాటిని దేవుడు ఆశీర్వదించి, దేవుడు ఆ స్థితిలో అనేక రకాలుగా, లేదంటే ప్రతిదీ కూడా మనకి ఏం చేస్తూ ఉంటుందంటే విరోధంగానే మనకి పోరాడుతూ ఉంటుంది, ఆత్మ శరీరానికి విరోధంగానే. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఇక్కడ ఏం చెప్తుంది, క్రీస్తు యేసు సంబంధులు, సెల్ఫ్ డినయల్, మనల్ని మనం తగ్గించుకోవడం అనేది కావాలని దేవుడు కోరుతున్నాడు. మరి మనం ఎవరెవరితో సహవాసం చేయకూడదు అది కూడా మనం చూద్దాం. చూడండి ఒకసారి సామెతల గ్రంథము 23వ అధ్యాయం 20వ వచనం చూడండి. 23:20 సామెతలు. ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. చాలండి. ఏం చెప్తుంది ఇక్కడ, ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. తాగుబోతులు తిండిపోతులు దరిద్రులు అవుతారు, నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమవుతుంది. కాబట్టి మనకున్న స్నేహితులు, లోకంలో ఉన్న అనేక రకాలైన స్నేహాలు, ఎంతో ఫ్రెండ్షిప్గా చాలా క్లోజ్ మంచి స్నేహితులు ఉంటారు మనకి. కానీ ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, అవన్నీ కూడా పక్కన పెట్టుకోవాలంటే అలాంటి వాళ్ళతో మనం సహవాసం చెయ్యకూడదు. మనం దేవుణ్ణి వెంబడించాలి, మనం ప్రతిదినం సిలువను ఎత్తుకోవాలి, ప్రతిదినం మనల్ని మనం ఉపేక్షించుకోవాలంటే చూద్దాం. క్రిందటి సంవత్సరానికి ఈ కొత్త సంవత్సరంలోకి వచ్చిన తర్వాత క్రీస్తు యేసు సంబంధులు అంటే వెలుగు సంబంధులు, మనలో ఏ చీకటి ఉంది, ఏ చీకటి గబుక్కన లైట్ ఆపితే ఆ చీకటి వచ్చి మన దగ్గర చేరిపోద్దు. యేసు ప్రభు అనే వెలుగులో మనం ఉన్నాం కనుక ఆయన వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ఏం చెప్తుంది ఇక్కడ, ద్రాక్షారసం త్రాగువారితోనైనను మాంసం హెచ్చుగా తినవారితోనైనను సహవాసం చెయ్యొద్దంట. నిద్రమత్తు ఏమవుద్దంట, చింపిగుడ్డలు ధరించడానికి కారణం దరిద్రం అంట. నిద్రమత్తు, సోమరి గురించి అనేక చోట్ల సామెతల గ్రంథంలో చెప్తుంది. మనం ఏ రకంగా ఉన్నాం, నిద్రను ప్రేమించేవారిగా ఉన్నామా, శరీర సుఖాన్ని ప్రేమించేవారిగా ఉన్నామా, లేదా మనం ఎటువంటి వారితో స్నేహం చేస్తున్నాం, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనం కూడా ఒక్కసారి చూడండి. అక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మన హృదయాలంట తిండి వలన కానీ మత్తు వలన కానీ ఐహిక విచారాల వలన. లూకా సువార్త 21వ అధ్యాయం దయచేసి త్వరగా తీయండి. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఏం చేయాలంట, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందంగా ఉంటే ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. మనం జాగ్రత్తగా ఉండాలి. తిండి వలన
మత్తు వలన. మొన్న పాస్టర్ గారు చెప్పారు కదా, ఎంతమంది మనకున్న స్నేహితులు పేకాట ఆడేవాడు, ఇతను పేకాటలేదు కానీ పక్కనుండి ఆ మొక్కే ఈ మొక్కే అంటే ఆఖరికి తర్వాత ఏం చేశారంట, అతనే పేకాటలో కూర్చున్నాడంట. సో మనకున్న స్నేహితులు లోకం చాలా మోసపుచ్చే రీతిలో ఉంది. మనకున్న ఆ స్నేహితుడే కదా, వాళ్ళు ఎలా ఉంటే మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, మనం బాగానే ఉన్నాం అనుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేకత, మనకు ఆ రేడియేషన్ ఎక్కువగా మన మీదకు వస్తుంది. కాబట్టి మనం ద్రాక్షారసం తాగేవాళ్ళతో కానీ, మాంసం ఎక్కువగా తినేవాళ్ళతో కానీ, లేకపోతే హృదయం మత్తుతోటి తిండి వలన మత్తు ఐహిక విచారాలు, అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలి, అది సంపాదించుకోవాలి, అలాంటి వాళ్ళతో కూడా మనం ఏం చేయాలంట, మనం వాళ్ళతో సహవాసం చేయకూడదు. ఎందుకంటే దేవుని రాకడొస్తే ఎప్పుడు ఆ దినమంట అకస్మాత్తుగా ఉరి వచ్చినట్టుగా మీ మీదకి వచ్చినప్పుడు వాళ్ళతో ఉండకుండా మీరు జాగ్రత్త పడమంటుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. మత్తయి సువార్త 5:29 చెప్పండి, చూడండి ఒకసారి. అక్కడ చెప్తుంది, మీ కన్ను మిమ్మల్ని అభ్యంతరపరిచినట్లయితే ఏం చేయాలంట, ఆ కన్నుని పెరికేయాలంట. కారణం ఏంటి, మీరు ఏంటి నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ ఎద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించడం నీకు ప్రయోజనకరం కదా. అది మీరు మొత్తం మీ దేహం అంతా కూడా నరకానికి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం? మీ కన్ను అభ్యంతరపరిచింది అనుకోండి, ఆ కన్నుని పీకేస్తే గుడ్డోడికైనా పరలోక రాజ్యం వెళ్తే అది మేలు కదా, అవునా? మీరు గుడ్డోళ్ళగా అయినా సరే పరలోక రాజ్యంలో వెళ్ళాలి తప్ప మొత్తం అంతా కూడా మీరు నరకానికి వెళ్ళిపోవడం అనేది దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదండి. కాబట్టి మనం ఏం చేయాలి, కుడి కన్ను అభ్యంతరపరుస్తుంది అంటే అర్థం ఏంటి, మన కళ్ళు మనం చూసిన దాన్ని అంటే లోకాశ లేకపోతే నేత్రాశ మనల్ని అభ్యంతరపరుస్తుంటే దాన్ని మనం ఏం చేయాలి, ఉపేక్షించుకోవాలి. దాన్ని కట్ చేసుకోవాలి. అంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది, మనం ఏం చేస్తాం, అదే సిలువను ఎత్తుకోవడం అంటే ప్రతి దినం, ఒకరోజు కాదు, ఉపవాసం ఉన్న రోజు కాదు, లేకపోతే కొత్త సంవత్సరం ముందు కాదు, ప్రతి దినం కూడా సిలువను ఎత్తుకుని ఆయన వెంబడించాలి. ఆ గలతీలకు రాసిన పత్రిక 5:16 చూడండి, అక్కడ చెప్తుంది మనం ఎలా నడుచుకోవాలి. ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. చూడండి గలతీ 5:10. ఏం చేస్తుంది, మన ఆత్మానుసారంగా నడుచుకోవాలంట. ఇవన్నీ కూడా ప్రభు మనకి మాదిరికరంగా ఎందుకు చెప్తున్నారంటే ప్రతిదీ కూడా ఎవరితో సహవాసం చేస్తే అదే వస్తుంది. ఎందుకంటే నాకు అనుభవమే, నేను ఆఫీసులో ఉన్నంత చెప్పు స్థలాల గురించి మాట్లాడుకునే వాళ్ళు అక్కడ ఉంది, అక్కడ తక్కువలో ఉంది, ఇక్కడ తక్కువలో ఉంది అని నేను పక్కన కూర్చుని విన్నప్పుడు నాకు అనిపించింది, నిజమే తక్కువకే వస్తుంది కదా, అది కొనుక్కుంటే బాగుండు, ఫ్యూచర్లో పనికి వస్తుంది, అది కొంటే బాగుండు ఆలోచన వచ్చేసింది నాకు కూడా. అంటే ఏంటి, ఆ రేడియేషన్, ఆ సహవాసం వాళ్ళతో. నేను ప్రభువులోనే ఉన్నాను, నేను బైబిల్ చదువుకుని ఉన్నా కానీ మనం కూర్చుని ఉన్న ఆ విన్న మాటలను బట్టి మన హృదయం కూడా అటు వెళ్తూ ఉంటుంది. లేదా మరి అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది మనం ఎంతవరకు ఎవరితో ఉండాలి, ఏం చేయాలి, మనల్ని మనం ప్రత్యేకపరుచుకుని మన ఆత్మానుసారంగా నడుచుకుంటే మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. కొలస్సీలకు రాసిన పత్రిక 3:5 కూడా చూడండి. చంపివేయుడి, విగ్రహారాధన అయిన ధనాపేక్ష, జారత్వము, మరి అపవిత్రత, ఇవన్నీ కూడా మరి మనం మన శరీరాన్ని ఏం చేయాలంటే వాటిలన్నిటిని కూడా మనం చంపివేయాలి. అంటే వాటిని ఎంత మాత్రం కూడా అది దేవునికి వాక్యానుసారమైంది కాదని చెప్పేసి మనం ఏం చేయాలి, వాటిలన్నిటిని కూడా చంపివేయడానికి. అంటే ఇందాక పాస్టర్ గారు చెప్పారు, మనసులో ఆలోచన వస్తుందని. ఆలోచన 2 సార్లు 3 సార్లు ఉంటే అది బలంగా కార్యరూపం దాల్చేస్తుంది. ఒకసారి ఆలోచన రాగానే మనసులో ఫ్లాష్ వెలగ్గానే దాన్ని ఏం చేయాలి, దేవుని వాక్యంతో దేవుని దగ్గర దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి, శరీరాన్ని నలగొట్టుకోవాలి. ఎలా నలగొట్టుకుంటాం, ఉపవాసం ధర. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్పాడు, నాకు ఏది ప్రయోజనకరమో అవన్నీ కూడా పెంటగా ఎంచుకుంటున్నాను, దేవుని కోసం సమస్తం నష్టంగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే రోమీలకు రాసిన పత్రిక 13:14 చూడండి, మనం ఎవరిని ధరించుకోవాలి, ఏ రకంగా మనం ఉన్నామో, మనం క్రీస్తును ధరించుకున్నట్లయితే మన శరీర విషయాలు నెరవేర్చుకోండి. చదవండి రోమీలు. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరం విషయమే ఆలోచన చేసి కొనకుడి. ఏం చెప్తుందండి ఇక్కడ, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై
ఆలోచన చేసుకోవద్దు. ఎప్పుడు ఆలోచన చేసుకోకుండా ఉంటే యేసుక్రీస్తుని మనం ధరించుకున్నట్లయితే ఎప్పుడు కూడా మన ఉద్దేశం ఒకటే ఉండాలి. నేను ప్రభువుకి సాక్షిగా ఉన్నానంటే ప్రభు ఏమైతే చేశారో ఆ స్వభావము ఆ లక్షణాలు నాలో ఉన్నాయా లేదా, ఆయన ఏం చేశారు, నేనేం చేస్తున్నాను, ప్రభువుకి వ్యతిరేకంగా నేను ఇది ప్రభు లక్షణం కాదు, నేను దీన్ని మానేసుకోవాలి. ఇది ప్రభువుకి ఇష్టమైంది కాదు, నేను దీన్ని కట్ చేసుకోవాలి. అంటే అది ఉపేక్షించుకోవడం, అది ఎప్పుడు వస్తుంది? ఆత్మానుసారంగా మనం నడుచుకుంటే ఆ శారీరక క్రియల్ని చంపగలుగుతాము. మరి 1 పేతురు 2:11 కూడా చూడండి ఒకసారి, త్వరగా 2 చూసి ముగిస్తాను. ఇంకా 1 పేతురు 2:11. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనే ఉన్నారు గనుక ఆత్మకి విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. చాలండి. ఏం చెప్తుంది? మనం ఎవరమి? పరదేశులము, యాత్రికులము. ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. మరి ఆత్మకు విరోధంగానే శరీరం పోరాడుతూ ఉంటుంది, వాటిని విసర్జించాలంట. పరదేశులం, యాత్రికులను ఎప్పుడు గుర్తొస్తుంది మనకి? ఎవరైనా చచ్చిపోయిన వార్త వింటే ఆ కాసేపు అనిపిస్తుంది, తర్వాత మళ్ళీ మనం ఈ లోకంలోనే పర్మనెంట్ అనుకుంటాం. నేనే చెప్తున్నాను. నిన్నటి దినాన్ని మొన్న డిసెంబర్ 1st వీక్లో నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీ 2 రిటైర్డ్ అయిపోయారు, నా కొలీగ్సే కలిసాం. భార్యాభర్తలు 2 NSTLే. చక్కగా చెప్పింది, మా అమ్మాయి కూడా లాయర్గా చేస్తుంది, పలానా లాయర్ దగ్గర, మా పిల్లలిద్దరు ఇంకా పెళ్ళి అవ్వలేదు, చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ చూడడం, చాలా బాగున్నాను అంది. నిన్న సడన్గా మా గ్రూప్లో పెట్టారు, సడన్గా ఆవిడ ఎక్స్పైర్ అయ్యిందని. రాత్రి నాకు చాలాసేపు నిద్ర పట్టలేదు, అంత ఆరోగ్యంగా ఉంది, అంత చక్కగా ఉంది. 2 భార్యాభర్తలు వచ్చారు, పాపం 2 కూతుళ్ళకి ఇంకా పెళ్ళి అవ్వలేదు, 2కి పెళ్లి చేయాలి, 2 ఆడపిల్లలు అనుకున్నదా ఆవిడ. సడన్గా చనిపోతానని వెంటనే అప్పుడు నాకు అనిపించింది, ప్రభు ఈ నిమిషం ఉన్నాం, మరు నిమిషం మనం గుండె కొట్టుకోవడం ఆగిపోవచ్చు, లేకపోతే ఎదరవాళ్ళది ఆగిపోవచ్చు. ఏంటి మనం ఇంత అల్పమైన జీవితం కలిగి ఉండి కూడా దీని మీదే మనం ఆశ పెట్టుకుని దీన్నే సంతోషపరచడానికి చూస్తున్నాం. కానీ ప్రభువా, నూతన సంవత్సరంలో మరి మనం ఏం చేయాలంట? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలతో సిలువ వేయాలి. అవును ప్రభువా, మేము సిలువ వేసి, మేము పరదేశులము, యాత్రికులము కనుక మనం ఏం చేయాలి? ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశల్ని మనం విసర్జించాలంట. సామెతలు 16:32 కూడా ఉంటుంది చూడండి. స్లో టు యాంగర్, మనం దీర్ఘశాంతం కలిగి ఉండాలంట. సామెతలు 16:32 త్వరగా. శ్రేష్ఠుడు, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకుని వాడు శ్రేష్ఠుడు. తన మనస్సును స్వాధీనపరచుకుని వాడు శ్రేష్ఠుడు. ఏం చేయాలి? మనం మనస్సుని స్వాధీనపరచుకోవాలి. అదే మన కంట్రోల్లో ఉండదు. ఎక్కడికి వెళ్ళిపోతాం అనుకుంటే అక్కడికి వెళ్ళిపోతాం, ఎక్కడికి ఏం చేయాలనుకుంటే చేస్తాం. కానీ పట్టణాన్ని స్వాధీనపరుచుకునే వానికంటే మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. ఆ మనస్సు అనేది స్వాధీనంలో ఉండాలంటే దేవుని యొక్క వాక్య భయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనస్సుని మనం స్వాధీనంలో పెట్టుకుంటాం. అంతేకాదు 1 కొరింథీ ఆఖరిగా 6:12 ఉంటుంది. ఆఖరిలో అన్నీ చేయదగినవి కావు అని ఉంటాయి చూడండి. 1 కొరింథీ 6:12 అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోపరుచుకొనబడనొల్లను. అపోస్తలుడైన పౌలు చూసారా, ఎదురుకుండా అనేకమైనవి ఉన్నాయి, అన్నిట్లో నాకు స్వాతంత్రం ఉంది, నా నడ్డి వాళ్ళు ఎవరు లేరు, కానీ అన్నీ చేయదగినవి కాదు. నేను అన్నిట్లందు నాకు స్వాతంత్రం ఉంది కానీ నేను దేని చేత కూడా లోపరచబడకొననొల్లను. ఎందుకు? నేను క్రీస్తు యేసు సంబంధిని కనుక. మనందరం నిర్ణయం తీసుకుందామా? నేను క్రీస్తు యేసు సంబంధిని, నా శరీరాన్ని దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ నేను సిలువ వేస్తున్నాను. అంతకుముందు ఏదైతే చేశానో ఇప్పుడు నేను అది చెయ్యను. నేను పరదేశుని యాత్రికుని కనుక ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాశలు నేను విసర్జిస్తాను. ఇట్లన్నిట్లోనూ ప్రభు మనకి సహాయం దయచేయాలి. మన అందరం కూడా ఆత్మీయ జీవితంలో మరి విశ్వాస యాత్రలో మనం ఆయన వెంబడించాలనుకుంటున్నాం కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతి దినం కూడా మన సిలువను ఎత్తుకొని మనల్ని మనం ఉపేక్షించుకొని ఆయన్ని వెంబడించడానికి మనందరం కూడా ప్రయాసపడదాం. ఇందులో ప్రభు మనకి సహాయం దయచేయను గాక. మరి చెప్పబడిన మరి సందేశం గురించి మరి సహోదరులు ఆర్మీ జాన్ గారు వచ్చి ప్రార్థన నడిపించండి.